హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ మొదలైనటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా భాగాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది రానున్నటువంటి 24 గంటల పాటు. తెలంగాణలో ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, నల్గొండ, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ రోజు రేపు కూడా ఇదే విధంగా వర్షాలు కురున్నాయి. ఇక హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా వర్షాలు మొదలయ్యాయి. ముఖ్యంగా నాంపల్లి, పంజగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, మణికొండ, ఉప్పల్, హస్తినాపురం, ఎల్బీ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి అత్యధిక వర్షపాతం ఉంటుంది. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఈ రోజు రాత్రికి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు, మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో డ్రై వెదరే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మాత్రం రికార్డు స్థాయిలో 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి దక్షిణ తెలంగాణ, రాయలసీమలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.